పెట్టాడు. దేవునికి వందనాలు. చేరువచ్చిన అందరికీ వందనాలు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, అంటే 3 వీక్స్ గ్యాప్ తర్వాత ఈ ఇయర్‌లో 3rd వీక్‌లో నేను మీ అందరితో కలిసి వాక్యం ధ్యానించే కృప దేవాదేవుడు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, అదే విధంగా మనందరం చేరి చిన్న మందగా కూడుకుని ఈ నూతన సంవత్సరంలో ఈ విధంగా చక్కగా వాక్య ధ్యానం చేస్తున్నందుకు కృప అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, సజీవులు కదా నిన్ను స్తుతిస్తారు అని చెప్పి దావీదు మహారాజు అన్నట్టుగా మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి దేవుని స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మూల వాక్యం ప్రవక్త అయిన నెహెమ్యా వ్రాసిన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ప్రవక్త అయిన నెహెమ్యా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అత్యంత ప్రేమమడిన మా తండ్రి, ఇతడు మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. ఆయన వాక్యం ధ్యానించబోతుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మాలు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కుమ్మరింపు దయచేయమని, అదే విధంగా వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, దయగల మా ప్రభ సర్వ పరిస్థితులు మీ స్వాధీనంలో ఉంచుకుని నాయన ఏవి ఆటంకకరంలో మాకైతే తెలియదు, సమస్తం తెలిసిన దేవుడు తండ్రి. ఏ ఆటంకం లేకుండా కార్యాంతం నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని నాయన. ప్రవక్త నాయన మరి నెహెమ్యా గురించి నేను మాట్లాడబోతూ ఉంటాడుగా నాయన మీరే ముందుండి నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. నెహెమ్యా గురించి మనం ఆలోచించినప్పుడు ఎప్పుడో క్రీస్తు పూర్వం 444 సంవత్సరాలు ఉన్నటువంటి నెహెమ్యా గురించి ఇప్పుడు ధ్యానించాలా మనం? అంత అవసరమా? అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయింది, టెక్నాలజీలో ఎంత మార్పు వచ్చింది, మనుషుల మనస్తత్వాల్లో ఎంత మార్పు వచ్చింది, ఎంత ర్యాపిడ్ గా మనం చేంజ్ అవుతున్నాం. ఇట్లాంటప్పుడు ఎప్పుడో 450 సంవత్సరాల పూర్వం, 600 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటనలో ఆ వ్యక్తి గురించి మనం ధ్యానించడం అవసరమా అని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అసలు ఓల్డ్ టెస్ట్మెంటే ధ్యానించాలనే వాళ్ళు ఉన్నారు. కానీ నేను నెహెమ్యా గురించి, నెహెమ్యా ఏంటి, ఎజ్రా ఏంటి, ఎస్తేర్ ఏంటి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక గ్రంథం పెట్టారంటే 70 మంది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినటువంటి థియాలజిస్టులు ఎంతో ఆలోచించి పెట్టినటువంటి గ్రంథాలు, మనమెవరం కాదంటానికి. ఇక సరే, నెహెమ్యా గురించి వస్తే ఒక మాట నేను చెప్పాలంటే, చివరి మానవుడు భూమి మీద ఉన్నంత వరకు కూడా నెహెమ్యా ప్రవక్త గురించి మనం ఎంతైనా చదవాలి. మన జీవితంలో ఎదురయ్యే అనేక ఛాలెంజెస్, అంటే ఆయనకి ఎదురయ్యే ఛాలెంజ్ మనకు ఎదురవకపోవచ్చు, కానీ ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని ఒక చక్కని మార్గాన్ని మనకి చూపించాడు నెహెమ్యా గారు. మరి నెహెమ్యా గారి గురించి క్లుప్తంగా ఆయన గురించి చెప్పాలంటే, మనం చదువుకున్నాం కదా, 70 సంవత్సరాలు బబులోను చెరలో యూదులు ఉన్నారు. వాళ్ళు 3 స్టేజెస్ లో మళ్ళీ తిరిగి యెరూషలేముకు పంపించబడ్డారని మొట్టమొదట జెరుబ్బాబెలు, తర్వాత ఎజ్రా, తర్వాత నెహెమ్యా కూడా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత యూదుల పరిస్థితి ఏంటి, బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు, ఆ చెరలో నుంచి విడుదల అయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది ఈ గ్రంథంలో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే, అక్కడికి వెళ్ళారు, స్వస్థలం వెళ్ళారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ జరిగింది ఏంటంటే, వాళ్ళకి అనేక రకాలైన బాధలు ఎదురైనాయి. అది మనం నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు చదివిన తర్వాత, ఇట్లాంటి ఛాలెంజెస్ అప్పుడే కాదు ఇప్పుడు మన జీవితంలో ఎదుర్కొంటాం, ఇట్లాంటి ఒక అధికారి అప్పుడే కాదు ఇప్పుడు కూడా మనకు కావాలి, ఇట్లాంటి విలన్స్, ఇట్లాంటి బ్రెయిన్ ఉన్న వాళ్ళు మనకు అడుగడుగునా కనపడుతున్నారు. కాబట్టి ఈ ఛాలెంజ్ తీసుకుని దాన్ని సాల్వ్ చేసుకోవటానికి మనకి ఈ గ్రంథ పఠనం ఎంతో అవసరం అని చెప్పి, అదే విధంగా నెహెమ్యాలో ఉన్నటువంటి లక్షణాలు మనం చదివినప్పుడు
ఎంతవరకు మనలో ఉన్నవి, ఏది లోపించిందని మనం సరి చేసుకోవటానికి కూడా ఈ గ్రంథ పఠనం ద్వారా మనం ఆ తెలుసుకోగలం. ఎజ్రా తర్వాత ముందు జెరుబ్బాబెలు, తర్వాత ఎజ్రా, ఎజ్రా తర్వాత అంటే ఎజ్రా గారు వెళ్ళారు, వచ్చారు, వెళ్ళారు, వస్తున్నారు మధ్యలో. ఆ ఎజ్రా గారు వచ్చిన తర్వాత ఈయన నెహెమ్యా వెళ్ళటం జరిగింది. ఈ నెహెమ్యా గారు 444 సంవత్సరంలో వెళ్ళటం, మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళటం 2 సార్లు వెళ్ళారు. నేను చరిత్ర అంతా కూడా సంవత్సరాలతోటి మళ్ళీ అవన్నీ మీకు తిరిగేసి చెప్పట్లేదు. ఎందుకంటే ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు ధ్యానించాం, ఎజ్రా గ్రంథం చదివినప్పుడు ధ్యానించాం. ఇప్పుడు మనకు కావాల్సింది హిస్టరీ లేకపోతే క్రోనలాజికల్ ఆర్డర్ లో ఉన్నటువంటి చరిత్ర మనకు కాదు గాని ఈ గ్రంథ పఠనం ద్వారా మనం ఏమి నేర్చుకోగలం అనేది ముఖ్యంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ గ్రంథ రచయిత ఏ రకంగానూ డౌట్ లేకుండా నెహెమ్యా గారే రాశారని. అయితే 8, 10 అధ్యాయాలు మాత్రం ఎజ్రా గారు రచించినట్టుగా పండితుల అభిప్రాయం. మిగిలిన అంటే 8-10 అధ్యాయాలు అంటే 3 అధ్యాయాలు, 8, 9, 10 అధ్యాయాలు ఎజ్రా గారు రచించారు. మిగిలిన 10 అధ్యాయాలు కూడా నెహెమ్యా ఆయన స్వహస్తాలతో రచించారని చెప్పి పండితులందరూ కూడా ఏకీభవించారు. పూర్వకాలంలో ఈ నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం కూడా ఒకే గ్రంథంగా పరిగణించబడినాయి. దినవృత్తాంతాలు 2 గ్రంథాలు ఒకే గ్రంథం, రాజుల 2 గ్రంథాలు ఒకే గ్రంథం, అదే విధంగా మరి సమూయేలు గ్రంథం కూడా 2 గ్రంథాలు ఒకే గ్రంథంగా పరిగణింపబడిన రోజుల్లో ఈ నెహెమ్యా, ఎజ్రా గ్రంథాలు కూడా ఒకే కాలంలో జరిగినాయి. ఇంచుమించు ఒకే ఇన్సిడెంట్స్ ఎదుర్కొన్నారు కాబట్టి 2 కలిపి ఒక గ్రంథంగా ఉంచడం జరిగింది. తర్వాత మన చేతికి వచ్చిన పరిశుద్ధ గ్రంథం మన చేతికి అందేటప్పటికి దీన్ని విడిగా చదవటం అనేది ముఖ్యం అని చెప్పి పండితులు అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ ఎస్తేరు కాలంలో, ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో కొన్ని సంఘటనలు మనకి కోయిన్సిడెంట్ అవుతాయి. ఇక్కడ నెహెమ్యా అనే మాటకు యెహోవా చేత ఓదార్చబడిన వాడు అని అర్థం. నెహెమ్యా అనే పేరుకు యెహోవా చేత ఓదార్చబడిన వాడు అంటే ఈయనకి కలిగిన దుఃఖం నరమానవులు ఎవరు కూడా, మానవుడు అనేవాడు ఎవరు కూడా తీర్చలేనటువంటి, ఓదార్చలేనటువంటి, ఆదరణ ఇవ్వలేనటువంటి దుఃఖం ఆయన పొందాడు. ఆయన యెహోవా చేతనే ఓదార్పు పొందాడు. అంటే నెహెమ్యా అనే పేరు గల వాళ్ళు మనకి పరిశుద్ధ గ్రంథంలో 3-4 చోట్ల కనపడతారు. మనకి ఎస్తేరు గ్రంథంలో కూడా కనపడతారు. ఇంకా 2-3 మనం చూడొచ్చు. అయితే చాలా మంది పేరు పెట్టుకుంటారు, కానీ సార్థక నామధేయులు కొంతమంది మాత్రమే ఉంటారు. నెహెమ్యా అట్లాగే సార్థక నామధేయుడు అంటారు. ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన పొందిన దుఃఖం అలాంటిది. అది యెహోవా మాత్రమే ఆయన ఆదరించి ఆ ఓదార్పు ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ఆయన పేరు తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పెట్టినా కూడా ఆ పేరుకు సార్థకత తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. తర్వాత నెహెమ్యా తండ్రి పేరు హకల్య. ఇది నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఈయనకు చాలా మంది సహోదరులు ఉన్నారు, కానీ ఇక్కడ ఈ గ్రంథంలో హనాని అనే ఒక సహోదరుని గురించి మాత్రమే మనం చదువుతాం 1వ అధ్యాయం 2వ వచనంలో. ఈ హకల్య అంటే నెహెమ్యా తండ్రి రాజవంశానికి చెందినవాడు. ఏమైందంటే బబులోను చెరకి తీసుకువెళ్ళేటప్పుడు 3 ఫేజ్లు వెళ్ళారని చెప్పాం కదా, 3 సార్లు వెళ్ళారు. అయితే రాజవంశానికి చెందిన వాడిని ముందుగానే తీసుకెళ్ళిపోయారు. ఈ హకల్య రాజవంశానికి చెందినవాడు కాబట్టి ముందు వెళ్ళిన వాళ్ళలో బబులోను చెరకి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నెహెమ్యా ఆ యూదులు బబులోను చెరలో ఉంటుండగానే పుట్టినవాడు. అక్కడే ఆయనది జన్మించిన వాడు బబులోన్లోనే. బాబులోన్ సంస్కృతి అనేది ఆయనకు బాగా తెలుసు. రాజకుటుంబానికి చెందినవాడు. అదే విధంగా యూదుల చెరలో ఉండగా పుట్టినవాడు, కానీ ఆయనకి స్వదేశం మీద చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. అర్థహశస్త రాజుకి గిన్నె అందించే ఉద్యోగం పొందాడు. అంటే గిన్నె అందించే ఉద్యోగం అంటే మనం ఏదో చాలా తక్కువగా అంచనా వేస్తాం, కానీ ఒక ప్రధానమంత్రికి ఒక పర్సనల్ సెక్రటరీ ఎంత ముఖ్యమైన పోస్టో, అలాగే ఒక రాజు దగ్గర గిన్నె అందించేవాడు అంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. అంటే రాజు ప్రాణాలకి ఏ హాని జరిగినా మొట్టమొదట శిక్ష విధింపబడేది ఎవరికంటే ఈ గిన్నె అందించే వ్యక్తికి. అంటే చాలా కాన్షియస్ గా ఉండాలి. ఆ గిన్నె అందించేటప్పుడు మొట్టమొదట, అంటే నేను ఒక దగ్గర చదివింది, మన పరిశుద్ధ గ్రంథంలో రాసి లేదు అది, ఆ గిన్నె అందించే ఉద్యోగం యోసేఫ్ కూడా అదే కదా. ఏంటి అది అంటే ఆ ద్రవ పదార్థం కానీ ఏదైనా పెట్టేది వీళ్ళకు ముందు కొంచెం ఇస్తారు. అది వీళ్ళు తిన్న తర్వాతే అక్కడ ఆ రాజుకి వాళ్ళు అందించాలి. అది వీళ్ళు కొంచెం టేస్ట్ చేసిన తర్వాత రాజుకి అందించాలి. ఎందుకంటే రాజుకి ప్రాణహాని కలగకుండా. ఇది వరకు పెద్దవాళ్ళు ఏదో పెట్టి కుక్కకి ఏదో పెట్టి పరీక్ష చేస్తూ ఉండేవాళ్ళు కదా, అలాగా
ఇక్కడ రాజు గిన్నె అందించే వ్యక్తి అంటే రాజు ప్రాణాలకి తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఒప్పుకుని ఆ ఉద్యోగానికి రావాలి. ఎందుకంటే రాజుకి ఎంతో మంది శత్రువులు ఉంటారు. ఏదైనా జరగవచ్చు. ఆ జరిగినప్పుడు ఒకవేళ రాజు మీద ఎవరైనా విష ప్రయోగం చేయాలనన్నా ముందు అది ఎవరికంటే ఆ గిన్నె అందించే వ్యక్తి తన ప్రాణాల్ని కోల్పోతాడు. అంటే రాజుకి ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యోగం గిన్నె అందించే వ్యక్తి అంటే. అలాగే తర్వాత ఆ ఉద్యోగం చేస్తూ ఉంటుండగా ఏం జరిగిందంటే ఈయన తమ్ముడని చెప్పాను కదా ఇక్కడ హనాని అనే ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పాను కదా. ఆ తమ్ముడికి చాలా బాధ కలిగిందంటే యెరూషలేములో ఉన్న పరిస్థితులు చూసి. ఏంటంటే బబులోను చెర నుంచి వెళ్ళినటువంటి యూదులు అక్కడ సుఖంగా లేరు. ఎందుకంటే వీళ్ళు 70 సంవత్సరాలు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చారు. అంతకంటే ముందు యూదులు చెరకి రాకముందే 120 సంవత్సరాలు ముందుగానే ఇశ్రాయేలు అష్షూరీయుల చెరలోకి వెళ్ళిపోయారు. అప్పుడు అష్షూరు రాజులు ఏం చేశారంటే మరి ఈ ఇశ్రాయేలీలు తీసుకెళ్లి అక్కడ పెడితే వాళ్ళ దేశం అంతా కూడా సరిపోదు కాబట్టి, భూమి సరిపోదు కాబట్టి వాళ్ళేం చేశారంటే ఇశ్రాయేలీలు తీసుకెళ్లేమో వాళ్ళ దేశంలో పెట్టి, అష్షూరీయులు తీసుకొచ్చేమో ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో ఉత్తర భాగంలో పెట్టడం అనేది జరిగింది. దక్షిణ భాగం అంతా యూదులు, ఉత్తర భాగం అంతా ఇశ్రాయేలీలు మనకు తెలిసిందే కదా యెరూషలేంకి. ఆ ఉత్తర భాగాలంతా కూడా అష్షూరీయులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కొంతమంది చెరపట్టబడిన తర్వాత కొంతమందిని ఏం చేశారంటే చెర తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి పనికిరాని వారిని యెరూషలేములో వదిలేయటం జరిగింది. అదే విధంగా వ్యవసాయం అది బాగా చేయగలిగిన వాళ్ళని యెరూషలేములో వదిలేయటం జరిగింది. కొంతమంది బలహీనులు లేకపోతే స్త్రీలు, వృద్ధులు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా వదిలేయటం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే ఈ అష్షూరీయులు తీసుకొచ్చి పెట్టినటువంటి జనాంగం, ఇక్కడ వదిలిపెట్టబడినటువంటి యూదులు వీళ్ళంతా కలిసి మిక్స్డ్ జనాంగం ఏర్పడింది. వాళ్ళే సమరయులు. వీళ్ళు ఇక భూమి మాదే. ఎందుకంటే ఇశ్రాయేలీలేమో అక్కడికి వెళ్ళిపోయారు, యూదులేమో ఇక్కడికి వెళ్ళిపోయారు, ఇక మాదే అనుకున్నారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు అన్నది వాళ్ళు మర్చిపోయారు. 70 సంవత్సరాల అనంతరం నేను మిమ్మల్ని మీ స్వస్థానానికి తీసుకువస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మీలో మార్పు చెందితే, మీలో యథార్థత పెరిగితే, మీరు శ్రేష్ఠులైతే, మీరు నీతిమంతులైతే, మీరు యథార్థవంతులైతే నేను తీసుకొస్తానని దేవుడు అనలేదు సుమా. ఆయన ఏమన్నాడంటే ఆఫ్టర్ 70 years నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తాను. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు నరుడు కాదు. కాబట్టి వాళ్ళు అష్షూరీయులకి ఆ నమ్మకం లేదు. కానీ అక్కడికి వెళ్ళిన యూదులకి ఆ నమ్మకం ఉంది, మా దేవుడు మమ్మల్ని తీసుకుని అక్కడికి వెళ్తాడని. సరే యూదుల బబులోను చెర నుంచి కోరేషు ముందు స్టెప్ తీసుకోవటం వల్ల కోరేషు, తర్వాత దర్యావేషు, తర్వాత అర్తహషస్త అందరూ కూడా యూదుల పట్ల చాలా సాఫ్ట్ కార్నర్ తోటి వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళు ఏమన్నారంటే మీకు వెళ్ళటానికి మేము పర్మిషన్ ఇస్తున్నాం, మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, ఉండాలంటే ఉండండి, నో కంపల్షన్. అంటే బబులోను చెర గురించి మనం ఆలోచించినప్పుడు ఐగుప్తు చెరలో ఇశ్రాయేలీలు మొర్రపెట్టారు దేవుడికి. ఎందుకంటే వాళ్ళ చెమట కాచి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ రక్తాన్ని ఐగుప్తు జనులు పీల్చుకున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో వారు మొరపెట్టారు. నేను విన్నాను నా ప్రజల మొర, నేనున్నాను, ఉన్నవాడును అనువాడని చెప్పి అక్కడికి మోషేని ఎందుకు పంపించారంటే ఆ జనం ఆ కఠిన బాధలు పడలేక పెట్టినటువంటి హింసలో నుంచి వచ్చిన మొర్ర దేవుని సన్నిధికి చేరింది. డీప్ క్రై అంటాం కదా. అయితే ఇక్కడ బబులోనులో ఉన్నది ఏంటంటే అట్లాంటి బాధ ఏమీ వీళ్ళకి లేదు. చక్కగా పొలాలు కొనుక్కున్నారు, తోటలు కొనుక్కున్నారు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారు, కుమార్తెలకు కుమారులకు మంచి మంచి వివాహాలు చేశారు, సర్వ సౌఖ్య సంపదలన్నీ అక్కడ ఉన్నాయి. వీళ్ళకున్నది ఏంటంటే ఆధ్యాత్మిక చెర. ఐగుప్తులో ఇశ్రాయేలీలకి శరీర సంబంధమైనటువంటి శ్రమ, ఆ చెర ఏంటంటే భౌతిక పరమైనటువంటి శరీరానికి శ్రమ అది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బబులోనికి వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక చెర. సర్వ సౌఖ్యాలు ఉన్నాయి. అయితే బబులోను వారు అనేక రకాలైన విగ్రహాలు పూజిస్తారు. వాటికి పూజించమని మాత్రం వీళ్ళకి చెప్పేవాళ్ళు. మనకు తెలుసు కదా దానియేలు గ్రంథంలో, మరి దానియేలుని అలా పూజించలేదని సింహాల బోన్లో వేశారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను కూడా అగ్నిగుండంలో వేశారు. అట్లాంటి కఠినమైన శిక్షలు ఉండేవి. దేనికి? వాళ్ళు చెప్పిన దేవతకి మొక్కకపోతే, వాళ్ళు చెప్పిన దేవతకు మాత్రమే కాదు, కొన్నిసార్లు రాజు విగ్రహాన్ని చేసి పెట్టి ఆ రాజు విగ్రహాన్ని మొక్కమన్నప్పుడు దానికి మొక్కకపోయినా విపరీతమైన పనిష్మెంట్స్ అనేవి ఉండేవి. అది ఇక్కడేమో రెండు డిఫరెన్స్ మనం చూసుకుంటే ఐగుప్తు చెరలో శారీరక శ్రమ, భౌతికపరమైన చెర.
బబులోను చెరలోనేమో ఆధ్యాత్మిక చెర. జనులు దేనికి భయపడ్డారంటే భౌతిక పరమైన శ్రమకు మాత్రమే భయపడ్డారు. ఆధ్యాత్మిక చెరకి ఏమాత్రమూ భయపడలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా దేశాలకు మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు బైబిల్ ఎలౌ చెయ్యం మేమని చెప్పినా కూడా బ్రతుకు తెరువు ముఖ్యం, మాకు బైబిల్ కాదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను మొన్న ఒక ఏదో చిన్న షార్ట్స్ అంటారు కదా, చూస్తా ఉంటే ఒక ప్లేయర్, ఏం ప్లేయర్ అన్నది కూడా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆ ప్లేయరు న్యూజిలాండ్ చెందిన ప్లేయరు. అతను ఆ, వెళ్ళేటప్పుడు గ్రౌండ్ లోకి వెళ్ళేటప్పుడు ఒక ఆ, ఏదో తల మీద ఒక బ్యానర్ లా కట్టుకుంటాడు, చిన్నది పట్టి. జీసస్ మై లార్డ్ అని ఏదో మొత్తానికి కట్టుకుంటాడు. అది కట్టుకుని వెళ్తాడు ప్రతిసారి కూడా. అయితే అక్కడ కమిటీ మెంబర్స్ అంతా, అంటే దేశ విదేశాల నుంచి వచ్చిన కమిటీ మెంబర్స్ అంతా కూర్చొని, మీ అందరికీ చూసే ఉంటారు, మీకు అందరికీ ఆ దేశం పేరు, ఆట పేరు, ఆ అబ్బాయి పేరు కూడా మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని ఏమన్నారంటే, నువ్వు అది తీసేయి, అది తీసేసిన వాడు అని చెప్పన్నారు. నేను అది తీయను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆట మొదలు పెట్టిన దగ్గర నుంచి మా అమ్మ ప్రేయర్ చేసి ఆ బ్యాండ్ నాకు తలకి కట్టి పంపించేది కాబట్టి నేను తీయను అన్నాడు. చెప్పారు. తర్వాత మళ్ళీ అన్నారు, నువ్వు అది తీయకుండా ఆటలకు నువ్వు వెళ్ళినట్టయితే 4 కోట్ల, అంటే మన కరెన్సీలో 4,65,00,000 నువ్వు నష్టపోతావు, నీకు వచ్చే మనీలో తగ్గించిస్తాం మేము అని చెప్పన్నారు. అయినా కూడా అతను, మీరు ఎంతైనా ఇవ్వండి నేను ఆడతాను అంతే తప్పించి అది మాత్రం నేను తీయను. అంటే ఆధ్యాత్మిక చెరకి భయపడే వాళ్ళు ఎలా ఉంటారంటే దానికి ఉదాహరణ అది. అతను ఒకటే, ఎవరో మార్తమ్మ అని ఒక పెద్దవాడు పాటలు పాడుతూ ఉంటారు. ఆవిడనెవరు అడిగారు, నువ్వు ఆదివారం చర్చి మానేసి నువ్వు అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకొని అంటున్నావు అంటే నీ సంగతి ఏంటి, నెలంతా నీకు భోజనం ఉండదు కదా అని చెప్పి అడిగారు. ఆ భోజనం కోసం చూసుకుంటే ఈ భోజనం పోద్ది కదా నాకు. ఒకవేళ ఈ భోజనాన్ని నేను నిర్లక్ష్యం చేసి అక్కడికి వెళ్తే ఆ రాత్రి నన్ను దేవుడు తీసుకుంటే అది ఎవరు తింటారని చెప్పి అడిగింది ఆవిడ. అది ఆధ్యాత్మిక ఆ ఎంత లెవెల్కి ఆవిడ పెరిగిందంటే, అంటే ఆధ్యాత్మిక చెరకి జడిసే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారండి. కొద్ది మన బిడ్డలు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు అనుకుంటున్నాం, కానీ చాలా దేశాల్లో ఇవాళ కఠినమైన నిబంధనలు అనేవి ఉన్నాయి. ఇక్కడ బబులోన్ చెరలో కూడా అదే నిబంధన ఉంది. మరి ఒక్కసారి దేశ విదేశాలకు పంపిస్తున్న తల్లిదండ్రులు కానీ, వెళ్తున్న వారు కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఏది వదిలిపెడుతున్నాం, దేనికోసం పరిగెడుతున్నాం అని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయినది ఉంది. వెళ్ళొద్దంటలేదు నేను, కానీ ఆ కండిషన్ ఉన్న దానికి మనం పిల్లలు పంపించకపోవటం మంచిది. నేనైతే ఒకనొక టైంలో మా అబ్బాయి విషయంలో మాత్రం ఎంత ప్యాకేజ్ వచ్చినా వద్దు అని చెప్పేసాను నేను. అదే విధంగా ఆ తర్వాత మనం చూసినట్టయితే అక్కడ వాళ్ళు పడుతున్న శ్రమలన్నీ వివరించి చెప్పటానికి హనాని వచ్చాడు. ఎవరు, నెహెమ్యా తమ్ముడు. రావటం అంటే ఏదో మాటల్లో చెప్పేసుకుంటున్నాము, కానీ అక్కడ యెరూషలేం నుంచి ఈ నెహెమ్యా ఉన్న ప్రాంతం గాడిద మీద, అప్పట్లో పెద్ద వాహనాలు కూడా లేవు కదా, గాడిద మీద వచ్చాడు అతను. 600 మైళ్ళు దూరం అంట, అంత దూరం నుంచి వచ్చాడు. దుఃఖముకుడై వచ్చాడంట తమ్ముడు అక్కడి నుంచి. అంటే ఈ కుటుంబంలో అందరికీ కూడా దైవ భక్తి ఉందన్నమాట. కుటుంబంలో అందరికీ కూడా దైవ భక్తి ఉంది. ఈ హకల్య అనే అతను పిల్లలు చాలా దైవ భక్తితో పెంచాడని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే సర్ ఆర్థర్ కాటన్ గారి అన్నదమ్ములు 6 అన్నదమ్ములు అంటే వాళ్ళు 6 కూడా మన భారతదేశంలో సివిల్ ఇంజనీరింగ్ గాని మొత్తం ఇంజనీర్స్ గా వాళ్ళ సర్వీస్ అంతా మన భారతదేశానికి అందిస్తూ సువార్త ప్రకటించారు. ఒక్క కాటన్ గారి గురించి మనం హైలైట్ చేస్తాం, కానీ వారి తమ్ముళ్ళు 5 కూడా భారతదేశానికి సేవ చేశారు. అంటే ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఆ బ్రాటప్ అలా తీసుకొచ్చారు. ఇక్కడ హనాని అంత దూరం నుంచి దుఃఖముఖంతో వచ్చి అన్నగారికి వివరించాడు, అన్న పరిస్థితులు ఏమీ బాగోలేదు, వచ్చిన యూదులు ఏమి కూడా సుఖపట్టలేదు, అక్కడ సమరయులు వీళ్ళని చాలా బాధలు పెడుతున్నారు, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీకి అప్పులు ఇస్తున్నారు, అదే విధంగా మర్యాద లేదు యూదులకు, అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు, సరైన ఆరాధన చేసుకోవటానికి కూడా అవకాశం లేదని చెప్పి చాలా వివరాలు మనం అధ్యాయంలో చదువుతాం అని చెప్పినప్పుడు, అప్పుడు ఇందాక నేను చదివిన మూలవాక్యం 4వ వచనంలో మరొకసారి చూద్దాము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ 3 వచనాలు కూడా పైన ఇంట్రడక్టరీ పార్ట్ లో మనం చూసాం కదా. ఈ మాటలు వినంటే తమ్ముడు చెప్పిన మాటలు విని దుఃఖముకుడై ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేశాడు.
మనకి ఎజ్రా గ్రంథంలో అదే విధంగా ఎస్తేర్లో కూడా ఆకాశం మందల దేవుడు అని యెహెజ్కేలు గ్రంథంలో కూడా వింటాం. కానీ ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో ఉన్నది ఏంటంటే ఆకాశం మందల దేవుడు అంటాడు, యెహోవా దేవుడు అని స్పెసిఫిక్ గా కూడా అక్కడ మెన్షన్ చేయటం జరుగుతుంది. అలా దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు అనేది మనం 1 ధ్యానించడం చూద్దాం. అలా ప్రేయర్ చేసి, అంటే తన రాజు దగ్గరికి వెళ్ళాలి, ఆ చక్రవర్తి అయిన అర్థహర్షస్త దగ్గరికి వెళ్ళాలి పర్మిషన్ తీసుకోవటానికి వెళ్లే ముందు ఏం చేశాడంటే, ఆ రాజు మనసు కరిగించేది నా రాజు కదా, నా దేవుడు, నా యెహోవా దేవుడే కదా కదిలించేది, కాబట్టి ముందు నా దేవుడిని నేను ఒప్పించుకుని ఆ రాజు దగ్గరికి వెళ్తాను అనుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఇక్కడ నేను చాలా సార్లు అదే, మనం ఒక పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళకి మనం పాజిటివ్ గా స్పందిస్తారా లేదా, ఏం చేస్తారో అనుకునే ముందు మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చెయ్యాలి. మా పిన్ని గారు ఒక ఆవిడ ఉంది, ఇప్పుడు ఆవిడ 70 అబో ఉంటాయి. ఎప్పుడు ఒక మాట అంటది, ఏంటంటే అంటే ఏ సమస్య వచ్చినా, ఒరే దేవుడికి ఒక అప్లికేషన్ పడేసాను రా అంటది, నవ్వుతూనే. అంటే దేవుడికి ముందు మనం చెప్పిన తర్వాత ఆ పని అయిపోద్దని ఇక ఆవిడ నమ్మకం. అంటే మన నమ్మకమైన అదే, కాకపోతే మనం ఏం చేస్తామంటే ముందు సెకండ్ థాట్ కు రావాల్సింది ఫస్ట్ థాట్ కు రావాల్సింది సెకండ్ థాట్ లో పెడతాము. ముందే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనుషుల హృదయాలు తెరుస్తాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, రాజుల చిత్తవృత్తి దేవుని దగ్గర నీటి కాలువలలో ఉంది. అది ఆయన ఎట్లాగైనా తిప్పగలడు. రాజుల హృదయం దేవుని దగ్గర ఎలా ఉందంట, నీటి కాలువలాగా ఉంది. నీటి కాలువను మనం ఎటైనా తిప్పొచ్చు కదా, అలా దేవుడు వారి హృదయాలు తిప్పగల సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి మనందరికీ తెలిసింది, కానీ ఒక్కొక్క క్షణం ఒక్కొక్క అలా అవుతాం. నెహెమ్యా మాత్రం ఈ సంగతి విన్న వెంటనే ముందు దుఃఖముఖుడయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు. నేను తప్పు చేయలేదు, కానీ అదంతా చూస్తాం మనం ఫస్ట్ చాప్టర్ లో. చేసి అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. అర్థహర్షస్త దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అర్థహర్షస్త దగ్గరికి వెళ్ళి గిన్నె అందించినప్పుడు ఇతను ముఖం వంక చూస్తాడు. అతను ఏంటి అలాగున్నావు, నీకు ఒంట్లో బాగుందా లేదా, ఎందుకంటే అసలు దుఃఖముఖుడై ఉన్నవాడు రాజు సన్నిధికి వెళ్ళకూడదు. వెళ్ళినట్టయితే వెంటనే శిరచ్ఛేదనం అనే ఆర్డర్ ఇచ్చేస్తారు. ఈ దుఃఖముఖం గాని, గోనెపట్ట కట్టుకున్నవాడు గాని, బూడిద పోసుకున్నవాడు గాని రాజు కనపడకూడదు. ఆ సంగతి నెహెమ్యాకు తెలుసు, కానీ గిన్నె అందిస్తున్నాడు కానీ తనలో ఉన్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి మనం ఎంత నవ్వుతూ ఉండి నటించాలన్నా కూడా లోపల దుఃఖం తన్నుకొచ్చేటప్పుడు ఎంతోసేపు నటించలేం కదా. అలాగే నెహెమ్యా గారు కూడా రాజు ఎదుట బయట పడకూడదు అనుకుంటున్నాడు, కానీ ఎంతో కాలం నుంచి సన్నిహితంగా ఆ గిన్నె ఇచ్చేటప్పుడు ఆ నెహెమ్యా ముఖాన్ని పరిశీలించి చూసే అలవాటు ఉన్నటువంటి అర్థహర్షస్త ఆ ముఖ కవళికలు చూసి, ఇప్పుడు మన బిడ్డలను చూడగానే ఏంటి నాన్న అలా ఉన్నావు, ఎనీథింగ్ రాంగ్ అని అడుగుతాం మనం. ఎందుకంటే వాళ్ళు చెప్పకపోయినా కూడా, ఎందుకంటే వాళ్ళకి మనకున్నటువంటి మన బిడ్డలు, మన రక్తం పంచుకున్న బిడ్డలు కాబట్టి వాళ్ళు ఏ టైంలో ఎలా ఉన్నా వాళ్ళు చెప్పాలని దాచినా మనకు తెలిసిపోద్ది. ఇక్కడ ఈ రాజు కూడా చాలా మంచివాడు అని అనుకోవాలి. ఎందుకంటే ఏదోలే గిన్నె అందించేవాడు ఎలాగుంటే నాకెందుకు అనుకోలేదు, దుఃఖము కూడా ఉన్నాడు. మొత్తానికి ఏదో జరిగింది ఇతనికి అనుకున్నాడు. ఎందుకు అలా ఉన్నావు, బాగున్నావా, అందరూ బాగున్నారని అడిగితే అప్పుడు చెప్తాడు, నా పితరుల సమాధులున్న పట్టణం చాలా ఇదైన దుస్థితిలో ఉంది, నేను ఎట్లా ఉండగలను అంటాడు. ఏం చేయమంటావు నన్ను అడుగుతాడు అర్థహర్ష. సాధారణంగా మామూలు రాజు అయితే ఏమంటాడు, పోవయ్య, మీ పితరుల సమాధులు ఉన్న పట్టణం గురించి ఇక్కడ ఏడుస్తున్నావు, కూర్చుని నువ్వు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, నీ ఉద్యోగం ఇచ్చింది ఎక్కడ, నువ్వు తింటున్నది ఈ సొమ్ము, నీకెందుకయ్యా సమాధులు ఉన్న పట్టణం చెప్తున్నావు పెద్ద గొప్పగానే అని చెప్పి, కావాలంటే వెళ్ళిపో నేను ఇంకొకరిని పెట్టుకుంటానంటారు. కానీ ఇక్కడ అర్థహర్ష అలాగనలేదు. ఏమన్నాడు, నన్నేం చేయమంటావు. ఆ మాట ఎవరు పలికించారు అర్థహర్షతో? ఎవరికైతే ముందు విజ్ఞాపన చేసి వచ్చాడో నెహెమ్యా, ఆ దేవుడు అర్థహర్షతో ఆ మాట పలికించాడు. మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం కదా, రాజు పర్మిషన్ లేకుండా ఎవరైనా వెళితే ఇనుపదండం చూపించబడినైతే శిరచ్ఛేదన అయిపోద్ది. కానీ ఎస్తేరు ముఖం చూచి నీకేం కావాలని దయాదండం చూపించి అడిగాడు దేవుడు. ఎవరు, అహష్వేరోషు. ఎందుకు అడిగాడు అంటే, ఎస్తేరు అహష్వేరోషు దగ్గరికి వెళ్లే ముందు 3 దినములు ఉపవాస ప్రార్థన చేసి తనతో పాటు ఉన్నవారిని కూడా ఉపవాస ప్రార్థన చేయించి వెళ్ళింది కాబట్టి దేవుడు ఆ పనిని సక్రమంగా సఫలం చేశాడు. ఇక్కడ కూడా నెహెమ్యా తను వెళ్లే ముందు
ఆ కార్యం చేశాడు. ఎజ్రా గ్రంథంలో కూడా ఆయన యెరూషలేము నుంచి వచ్చిన తర్వాత అహవా నది దగ్గర కూర్చుని అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రాంతానికి వెళ్ళింది. కాబట్టి మనం ఏ పని చేసినా ముందు దేవుడి దగ్గర నిజమైన విజ్ఞాపన యథార్థ హృదయంతో మనం చేసినట్లయితే ఆలకించని వాడు కాదు. నేను పెందలకడనే లేచి నన్ను వెతకువారు ఎవరైనా ఉన్నారేమో తడవలేదు వెతుకుతున్నాను అంటున్నాడు ఆయన. మనమే ఆయన వెతుకుతుంటే కనపడకుండా పోతున్నాం. అంటే కనపడపోతే దేవుడు కనపడదంటే మనం ముఖం కనపడాలి అంటే మనకున్నటువంటి గిల్టీనెస్ ని బట్టి దేవుడిని మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ అర్థహస్త అన్నాడు, ఏం చేయమంటావు నన్నంటే చెప్పేశాడయ్యా, నేను అక్కడికి వెళ్ళాలి, ఆ పట్టణం ఉంది, ప్రహరీ ఇదంతా కట్టించాలి, మా వాళ్ళ సంగతి చూసి రావాలి అంటే, మరి ఎంత కాలానికి వస్తాను అని అడుగుతాడు. నేను ఇంతకాలం అని చెప్పలేను అని చెప్పంటాడు. అలా అంటే ఎవరన్నా పంపిస్తారా? అసలు పంపించరు కదా. కానీ అర్థహస్త ఏం చేశాడంటే, సరే వెళ్ళు అని చెప్పి వెళ్ళమంటమే కాకుండా ఒక అధికార పత్రం రాసి గవర్నర్ గా నియమించి పంపించాడు. గవర్నర్ గా నియమించి పంపించాడు. ఎక్కడికి? యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారు అందరి మీద గవర్నర్. ఇప్పుడు మనం చూస్తాం కదా, పాలక పక్షం ఏది ఉంటే వాళ్ళే గవర్నర్ని వాళ్ళ పార్టీ వాళ్ళు నియమిస్తారు కదా. ఇప్పుడు యూదులు ఫ్రీ అయిపోయారు, వాళ్ళు యెరూషలేముకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా అక్కడ సమరయులు, అష్షూరీయులు వీళ్ళంతా మిశ్రిత జనాంగం ఉన్నారు కదా, వాళ్ళకి కావాల్సిన నాయకులను వాళ్ళు ఎన్నుకున్నారు అక్కడ. కానీ గవర్నర్ అంటే మన అసెంబ్లీలో మనం ఎమ్మెల్యేలను వాళ్ళని ఎన్నుకుంటాం, ఇక్కడ మనకి గవర్నర్. అదే విధంగా మనకి ప్రధానమంత్రి దగ్గర ఉండే స్పీకర్ కూడా అలాగే ఉంటారు కదా, రాష్ట్రపతి. ఇలా అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. అలాగా గవర్నర్ పదవి ఇచ్చి కావాల్సిన సొమ్ము ఇచ్చి అధికారం ఇచ్చి నీకు ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పు, నేను పంపిస్తాను. ఎంత మంచి హృదయం దేవుడు ఇచ్చాడో చూసారా. అంటే మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనం అడిగితే నెహమ్యా అడిగితే ఒప్పుకోడు అర్థహర్షస్త. దేవుణ్ణి నెహమ్యా అడిగాడు కాబట్టి నెహమ్యా కార్యాన్ని దేవుడు సఫలం చేశాడు. ఈ నెహమ్యా ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము ఏ పనికైనా సరే ముందు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటి ప్రార్థన చెయ్యాలి. తర్వాత అంతకంటే ముందు నువ్వు ఎక్కడ పుట్టావు అన్నది కాదు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు అన్నది కాదు, కానీ నీ మాతృదేశం మీద ఎప్పుడూ కూడా నీకు భక్తి అనేది, ప్రేమ అనేది ఉండాలి. అది లేనట్టయితే నువ్వు మనిషివే కాదు. ఏదో అంటారు, మా పిల్లలకంటే అసలు ఇక్కడ ఏమీ తెలియదండి, ఇక్కడ ఉండలేకపోతున్నారండి, ఈ వాతావరణానికి అలవాటు పడలేకపోతుంది, చాలా గొప్పగా చెప్తారు. ఎందుకలా చెప్తాం? మన పిల్లలు మన వాతావరణంలో అలవాటు పడాలి తప్పనిసరిగా. సరే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రాకారంలో కట్టడం మీద మనసు నిలిపాడు. అంటే చాలా పనులు ఉన్నాయి లోపల. కానీ నెహమ్యా ఏం చేశాడంటే కాంపౌండ్ వాల్ కట్టడం అనే మాట ఉపయోగించారు. కానీ ఇక్కడ మన చరిత్ర చూస్తే కాంపౌండ్ వాల్ రిపేర్స్ అంటే, కాంపౌండ్ వాల్ ఎప్పుడు కట్టారంటే దావీదు మహారాజు ఉన్నప్పుడే చాలా పటిష్టమైనటువంటి కాంపౌండ్ అక్కడ కట్టబడింది. మన ఇటీవల ఆర్కియాలజిస్టులు, పురావస్తు పరిశోధన శాఖ వారు తవ్విన త్రవ్వకాల్లో దావీదు మహారాజు కట్టినటువంటి ప్రాకారపు గోడల యొక్క శిథిలాలు కూడా కాదు, అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ రాళ్ళు ఇప్పటికీ కూడా అవి బయటపడినాయి. కాబట్టి అంటే దావీదు మహారాజు సమయంలో కట్టినటువంటి ప్రాకారం, సొలొమోన్ మహారాజు దేవాలయం కట్టిన ఆ ప్రాకారం అలాగే ఉంది. చిన్న చిన్న మరమ్మతులు చేశారు. ఎజ్రా తర్వాత నెహమ్యా వెళ్ళి కూడా ఉన్నటువంటి ప్రాకారాల్ని మరమ్మతు చేయటానికి మనసు నిలిపాడు. ఆ ప్రాకారం కట్టే ముందు నెహమ్యా చేసిన పని తర్వాత అధ్యాయాలు చూస్తున్నా చదువుతుంటే చాలా అసలు నాకనే కాదు మీకైనా కూడా చాలా కళ్ళనీళ్ళు వస్తాయి. ఏంటంటే ఒక గవర్నర్ గా ఇక్కడికి వచ్చాడు, సర్వభోగ భాగ్యాలు అనుభవిస్తున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక రాత్రి పూట తన గాడిదని తీసుకుని ఒంటరిగా యెరూషలేం ప్రాంతంలో ఉన్న గుమ్మాలన్నింటినీ పరిశీలించుకుంటూ వెళ్ళి, అయ్యో ఇది ముచ్చపు గుమ్మం కదా, ఇది ఆ గుమ్మం కదా, ఈ గుమ్మం కదా, ఇక్కడ ఎలాగైపోయిందంటే అక్కడ అలాగైపోయింది. ఆ గుమ్మాలను ఎప్పుడు చూడలేదు అతను. తన పితరులు చెప్పిన దాన్ని బట్టి విన్నదే. ఇలాగైపోయింది అంటే అలాగైపోయింది. ఇప్పుడు ఓరుగల్లు కోటకు వెళ్తాం, వరంగల్ 1000 స్తంభాల గుడి చరిత్ర చదువుతాం, కానీ మన చరిత్రలో చదివినట్టు అక్కడ లేదు ఇప్పుడు. అదేంటి మనం ఇంత చదివాం కదా, ఇలా ఉంది ఏంటి అనుకుంటాం కదా. అలాగ నెహమ్యా గారు అక్కడికి వెళ్ళి, అయ్యో ఇదేంటి ఇలా ఉంది అలా ఉందని రాత్రి పూట మొత్తం తిరిగి వచ్చేవాడట. చూడండి, అసలు గవర్నర్ గా అంత బాధ్యత తీసుకోవాల్సిన చీకట్లో ఏమో ఎక్కడ పడిపోతాడో కూడా తెలియదు, అట్లా వెళ్ళి వచ్చాడు. సరే ఒక పక్కన కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి మొదలు పెడితే అక్కడ సబ్బలట్టు అనే అతను, తర్వాత టోబియా అనే అతను దుఃఖిస్తున్నారంట. ఇతను వచ్చాడని తెలిసి దుఃఖిస్తున్నారంటే ఏం కష్టం వచ్చిందంటే వాళ్ళకి
వాళ్ళ సమరయులకి వీళ్ళకి అత్యధిక శాతం వడ్డీకి రేట్లకి డబ్బిచ్చి వాళ్ళ పంట పొలాలను తీసేసుకుంటూ కౌలు తీసేసుకుంటూ వాళ్ళు అనేక రకాలుగా హింసలు పెడుతున్నారు. వీళ్ళిద్దరూ చోట కూర్చున్నారంట. ఎవరు ఈ సబ్బలట్టును టోబీ అనే వ్యక్తులు ఇద్దరు కూడా, ఇంకో అతను ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని దుఃఖిస్తున్నారంటే ఏంటి వచ్చిన దుఃఖం అంటే, ఒరే బాబు, ఆ యూదులు సంస్కరించడానికి ఎవరో వచ్చారంటారా, ఏంటి గొడవ ఏంటి మనకి అని. ఒక మంచి పని చేయటానికి ఒక అతను వచ్చాడు అంటే అతనికి సపోర్ట్ ఇచ్చేది పోయి మన వ్యాపారం పోతుంది, అంతే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేసినప్పుడు, నాకు చోటు చూపించు అని సేన అనే దెయ్యం అడిగినప్పుడు ఆ అది నీళ్ళలోకి వెళ్ళిపోవటానికి ప్రభు ఆజ్ఞించినప్పుడు ఆ సముద్రంలోకి వెళ్ళిపోతాయి పందులన్నీ కూడా. ఈ ఓన్లీ దెయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేశాడు కదా అని అనుకోలేదు కదా. అనుకోకుండా ఏం చేశారు, నువ్వు మా ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపో అంటే, ఒక మనిషి ప్రాణం కంటే వాళ్ళకి పందుల గుంపే ఎక్కువగా వాళ్ళకి కావాలి. అదే మనస్తత్వం ఇవాళ కూడా ఉంది, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉంది. ఒక మంచి పని చేయటానికి ఎవరన్నా వస్తే వాళ్ళు చేసే చీకటి వ్యాపారం కానీ, అనైతిక వ్యాపారాలు గాని, అనైతిక చర్యలు గాని పోతాయేమో. మంచి అనేది ఎప్పటికైనా అందరిని ఆకర్షించదు. ఒకనాడు అందరూ అటువైపు వెళ్ళిపోతారేమో. కాబట్టి మనం ఏమవుతాను, ముందుగానే ఎక్కడ లేని కుట్రలు కుతంత్రాలు చేసి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇద్దరు దుఃఖపడ్డారంట. ఈ దుఃఖపడటం అనేది నెహెమ్యా దేవుని సన్నిధిలో దుఃఖపడ్డాడు. వీళ్ళు మాత్రం కూర్చొని దుఃఖపడ్డారు. దుఃఖపడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మొట్టమొదటి అస్త్రం ఏం వేశారంటే అపనిందలు మోపారంట వీళ్ళ మీద. వీళ్ళ వల్ల ఏమి అవ్వదు, ఆ అర్థహస్త ఏదో డబ్బులు సంచులతో ఇచ్చి పంపించినట్టున్నాడు, అది తినేయటానికి వచ్చాడు ఇక్కడికి, సహజమే కదా. అలాగే ఇష్టం వచ్చిన నిందలు వేసేస్తారంట. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ అది కుదరలే. ఎందుకంటే నెహెమ్యా 12 సంవత్సరాలు గవర్నర్ గా ఉన్నంత కాలం కూడా తన జీతం తీసుకోలేదు, సరే కదా. తనతో పనిచేసే వారి జీతాలు కూడా తీసుకోలేదు. కేవలం భోజన పదార్థాలకు మాత్రమే ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి ఆర్థిక పరమైన నింద వేయటానికి నెహెమ్యా మీద ఏమి కూడా వీళ్ళకి అవకాశం రాలేదు. రెండోది ఏం చేశారంటే, వీళ్ళు అదేంటి గోడ కడుతున్నారంట, దాని మీద ఒక నక్క వచ్చి నిలబడితే అది పడిపోద్ది అని చెప్పగానే, ఏదైనా కూడా నిజం గడప దాటేటప్పటికంటే అబద్ధం లోక సంచారం చేసి వచ్చేస్తాంట. అలాగా అందరూ కూడా అయ్యో అదేంటి ఏదో కడతారనుకుంటున్నారు ఎలాగవుతుంది అంటే, నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఒకానొక సమయంలో నెహెమ్యా గ్రంథాన్ని చాలా బాగా చదివాను. ఎంత చదివానంటే అది కంటదా వచ్చేసినట్టుగా చదివేశాను నేను. ఎందుకంటే ఒకానొక పరిస్థితిలో చైర్పర్సన్ గా ఉన్నప్పుడు చర్చిలో బరియల్ గ్రౌండ్ తీసుకుని స్థలం బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని అనుకున్న టైంలో అది చాలా అవసరమైన విషయం. అది చర్చికి ఎవరిని చనిపోతే ఎక్కడ పెట్టాలి అని చాలా బర్నింగ్ ప్రాబ్లం తో ఉన్న సమయంలో నాకు దేవుడు ఆ తలం పుట్టించి బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు ఎవరో కాదు, కావలసిన వాళ్ళు విశ్వాసులే దానికి ఆటంకపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నిటిని తిప్పికొట్టడానికి ఎందుకో మరి నెహెమ్యా గ్రంథం, అప్పుడు క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాను నేను. కొన్ని అధ్యాయాలు చదవలేనప్పుడు మా చెల్లి గారు అమ్మాయిని తీసుకొచ్చి చదవమ్మని చెప్పి వినిపించుకుని ఈ గ్రంథం పదే 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 చదివి నిజంగా నెహెమ్యా స్ఫూర్తి నాకు. అందుకని నెహెమ్యా గ్రంథం అంటే చాలా ఇష్టం నాకు. అలా నెహెమ్యా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఏ మాత్రము జడవకుండా ముందుకు వెళ్ళిపోయాడు. 52 రోజుల్లో ఆ పని పూర్తి చేసేశాడు. పూర్తి చేసిన తర్వాత ఆయన అంటాడు, ఆ పూర్తి చేసే సమయంలో వాళ్ళు వస్తారు. వచ్చి ఏమనుకుంటున్నావు, నువ్వు కట్టేయాలనుకుంటున్నావా, పనులకు నువ్వు ఎంత డబ్బు ఇస్తావో అంతకంటే ఎక్కువ డబ్బు మేము ఇచ్చిన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాం. అలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతాయి. ఒక బరియల్ గ్రౌండ్ విషయమే కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానీ, ఇంకా మంచి పని ఏదైనా మీరు చేసినా కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు కూడా వ్యక్తిని టార్గెట్ చేస్తారు. అక్కడ నెహెమ్యాని టార్గెట్ చేశారు, జరగలేదు. ఇక నెహెమ్యా చుట్టూ ఉన్నవాడిని టార్గెట్ చేశారు. ఇప్పుడు చేసి, ఒరే అబ్బాయి ఏమిస్తాడు మీకు, మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము, ఆ పని మానేసి మా దగ్గరకు వచ్చేయండి. అతను ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, మనం కలిసి ఉండవలసిన వాళ్ళవి, మీరు రావాలి అన్నప్పుడు నెహెమ్యా ఏం చేశాడంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడే కొంతమంది తెచ్చుకున్నాడు. ఇక్కడ ఎవరికైతే దైవభక్తి ఉందో వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఒక స్లోగన్ ఇచ్చాడు. ఈ స్లోగను నాకు ఎంతో ఇష్టమైన స్లోగన్, సాయుధై పోరాడండి, సాయుధులై పోరాడండి, సాయుధులై కట్టండి, సాయుధ పోరాటం చెయ్యండి, మీ కుటుంబాల కోసం మీరు సాయుధులై పోరాటం చేయండి. ఒక చేత్తో ఆయుధం పట్టుకోండి, ఒక చేత్తో పనిముట్టు పట్టుకోండి, పని చేయండి అన్నాడు. అంతగా అంటే బాగా ఎమోషనల్ గా వాళ్ళందరినీ, మనం చేసే దేవుని కార్యం ఇది ఒక పోరాటం, మీరు ఒక చేత్తో ఆయుధం పట్టుకోండి, ఒక చేత్తో
పనిముట్టు పట్టుకుని చెయ్యండి పని అని చెప్పేటప్పటికి వాళ్ళు నిజమే కదా! ఆయన గవర్నర్ స్థాయిలో ఉన్నవాడు ఈ రకంగా బాధలు పడతంటే మనమేముంది? నేను చెప్పిన టైంలో నేను కూడా అదే బాధపడినప్పుడు, అక్కడ పిల్లర్స్ వేసేటప్పుడు ఎక్కడికో వెనక్కెళ్ళి ఆ బొట్లు కట్టడం ఎదురుగా కనపడకుండా కట్టి తీసుకురావడం చేసేది చాలా మంచి పని. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే విపరీతమైనటువంటి ఆటంకాలొస్తాయి. ఎంత మంచి పని మనం చేస్తున్నామో అపవాది శోధన అంతగా ఎదురుగొస్తది. అందుకు నేను చెప్పానంటే చివరి మానవుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా నెహెమ్యా గ్రంథ పఠనం అనేది మనకి చాలా అవసరం. మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఎట్లా దేవునితో పోరాడాలి, ఎట్లా దేవుని దగ్గర మనం సమస్యలు పరిష్కరించుకోవాలి అనేది చాలా చక్కటి పరిష్కారం దీంట్లో ఉంటది మనకి. ఎన్ని ఆటంకాలు అయినా వచ్చినా కూడా ఒక చేత్తో ఆయుధం పట్టుకోండి, ఒక చేత్తో పనిముట్టు పట్టుకోండి. మీరు పని మాత్రం ఆపొద్దన్నాడు. ఆ రకంగా ఈ టోబియా సబ్బులట్టు ఇంకా నేను వచ్చే అధ్యాయంలో వాళ్ళు చేసినటువంటి పనులన్నీ మనం చూస్తాం. అలాగే నెహెమ్యా హృదయం ద్రవించిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఈ నెహెమ్యా గురించి మనం చూసాం కదా! మనం చెప్పుకుంటూ ఉంటే ఏదో గవర్నర్‌గా పంపించాడు అర్థశాస్త్ర, డబ్బులిచ్చాడు, మనుషులనిచ్చాడు, కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. ఇంకేముంది దాని పెద్ద ఏముందని అనుకోవచ్చు. కానీ అది మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. అర్థశాస్త్ర డబ్బులైతే ఇవ్వచ్చు. మరి దర్యావేష్ చక్కగా కోరేష్ ప్లాన్ కూడా గీయించేశాడు కదా! ఆలయానికి. కోరేష్ ఎంత మంచి ప్లాన్ ఇచ్చి దాన్ని భద్రపరిచాడు కాబట్టే ఎన్ని ఆటంకాలు వచ్చిన తర్వాత వచ్చిన దర్యావేష ప్లాన్ చూసి మళ్ళీ కట్టడానికి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే దేవుని దగ్గర మనం ఎంతగా మొర్ర పెడితే ఆ పని అంతగా జరుగుద్ది. నెహెమ్యా లాగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకెళ్ళిపోయి మనం పని చేయాలంటే ఆయన లక్షణాలు చాలా ఉన్నాయి. కొన్ని మాత్రం మనం చూద్దాం. దృఢ చిత్తం అంటే ఏదన్నా పని చెయ్యాలి అంటే పేతురు గారు అంటారు, మీ మనస్సు అనే నడుము కట్టుకోండి. స్థిరులై ఉండండి. మీ మనస్సు అనే నడుము కట్టుకోండి. ఎప్పుడు కూడా మనసు అనేదే చాలా ప్రమాదకరమైంది. మనసు అనేది చాలా ప్రమాదకరమైంది. ఒక పాస్టర్ గారు ఈ మధ్య ఇచ్చిన విట్నెస్ లో చూస్తున్నారు ఏంటంటే, ఆ టెస్టిమోనీలో వాళ్ళ మదర్ ఏమో డాక్టర్ ఎండి, వాళ్ళ నాన్నగారు కూడా ఏదో మొత్తానికి డాక్టర్ అయినా ఈ కుర్రాడు వెళ్ళి సైకాలజీ తీసుకున్నాడంట. సైకాలజీ తీసుకుంటే వాళ్ళు ఎందుకు నువ్వు సైకాలజీ తీసుకున్నావు అని అడిగితే, మా అమ్మగారేమో శరీరానికి చికిత్స చేస్తున్నారు. మా నాన్నగారేమో స్పిరిచువల్ ఫాదర్, మా నాన్నగారు ఆత్మకి చేస్తున్నారు. ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో ఉన్నది మనసు అనేది ఉంది. ఈ మైండ్ స్టడీ నేను చెయ్యాలనుకున్నాను. ఇంట్లో ఉన్నది ముగ్గురమే. కాబట్టి మా నాన్నగారు స్పిరిచువల్ గా తీసుకున్నారు. మా అమ్మగారేమో భౌతిక పరమైన తీసుకున్నారు. నేను మనసు గురించి తీసుకున్నాను అనగానే ఆయన చెప్పిన సమాధానం నచ్చి వెంటనే ఆయనకి అక్కడ సీట్ ఇవ్వటం అనేది జరిగింది. నిజమే, బాడీ మైండ్ సోల్ అనేది ఇది పెద్ద టాపిక్ ఫిలాసఫీలో. రీడిస్కర్ట్ ఆయన మధ్యయుగంలో తీసుకొచ్చినటువంటి టాపిక్ ఇది. మనసు అనేది అప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు కానీ ఆత్మ శరీరం మీదే ఉన్నారు కానీ ఈ మనసు మీద పెద్ద పెద్ద రీసెర్చ్లు వెస్టర్న్ ఫిలాసఫర్స్ ముఖ్యంగా చేశారు. అలా దృఢ చిత్తం కలిగి ఉండండి. మనల్ని బలహీనపరిచేది ఏంటంటే మన మనసే. నువ్వు చేయలేవు, నువ్వు వెనక్కి వచ్చేయి, ఇది నీకు అంత అవసరమా, అందరూ బాగా ఉంటే నీకెందుకు వచ్చిన బాధ ఇది అని చెప్పి మనల్ని వెనక్కలాగేది మనసు. రెండోది భక్తి. దేవుని పట్ల భక్తి ఉండాలి. ఈ నెహెమ్యా యాక్చువల్ గా అక్కడ బబులోన్లో జన్మించినా కూడా ఆ హకల్యాని ఎంతైనా మెచ్చుకోవాలి. తండ్రి ఎంత చక్కగా అతన్ని పెంచాడంటే దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన బిడ్డగా అతన్ని పెంచాడు. దేవుని పట్ల భక్తి ఇది రాబోయే అధ్యాయాలు చూస్తాం. అదే విధంగా మర్యాద, పెద్దల పట్ల ఏ విధంగా మర్యాదగా ఉండాలి. ఒకవేళ మనల్ని ఎవరైనా ఎదిరిస్తున్నా కూడా వాళ్ళకి నొప్పించకుండా సమాధానం ఎలా చెప్పాలనేది నెహెమ్యా క్యారెక్టర్ లో మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినవి. అదే విధంగా ఇతని గురించి ఒక మాట ఉపయోగించబడింది ఏంటంటే పరోపకార దురీణత. పరోపకార దురీణత. నేను ఇందాక మా అబ్బాయిని దీన్ని ఇంగ్లీష్ లో చూడనా ఏంటనంటే సుప్రీం బెనవలెన్స్ అంటే ఇక మేలు చేయటంలో సుప్రీం అన్నమాట ఇతను. ఇక అంతకంటే ఎవరు అసలు మేలు చేయకనే ఉండలేవని మన దేవుణ్ణి అంటాం. ఇక మానవుల్లో ఇతని కంటే మేలు చేసే బుద్ధి కలిగిన వాడు లేడు. పరోపకార ధురీణత. ఈ మాట అయితే నాకు కొత్తగా ఉండి ఏదో సాంస్క్రిట్ వర్డ్ లో ఉందని చెప్పి చూడమని. అంటే ఇక పరోపకారం, పరులకు ఉపకారం చేయటంలో ఇతను మించిన వాడు లేడు.
నెహెమ్యా క్యారెక్టర్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన రక్షణ పొందాం. బ్రదర్ రవి వాక్యం చెప్తున్నారు కదా, క్రీస్తు మనసు ధరించిన వారు ఎట్లా ఉండాలని. ముందు వాక్యం చదవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. మన కృతజ్ఞత ఏ విధంగా చూపించుకుంటాము? దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు పొద్దునుంచి మోకరించేసి చెప్పేస్తే అది దట్ ఈస్ నాట్ గ్రాట్యుట్నెస్. మనం ఏం చెయ్యాలి? మనకి దేవుడు ఈ మేలు చేశాడు కాబట్టి ఇతరుల ఆత్మల రక్షణార్థం నీకిచ్చిన తలాంతును ఉపయోగించుకొని వాళ్ళని దేవుని వైపు నడిపించడమే మనం చూపించే కృతజ్ఞత. ఆయన చెప్పింది కూడా ఏమి రహస్యంగా చెప్పలేదు కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఒకప్పుడు చీకట్లో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనాంగంగా తన సొత్తుగా మిమ్మల్ని చేసుకున్నాడు. ఆయన గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము. ఆయన గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తం. భక్తి మర్యాదలు ఉన్నాయి. పరోపకారం అంటే కేవలము భోజనం, వస్త్రం, పానాదులు ఇవ్వటం కాదు, కానీ వాళ్ళ ఆత్మల రక్షణార్థం మనం కృషి చేయాలి. ఇది ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఇక 5వ క్యారెక్టర్ ఏంటంటే దేశభక్తి. అక్కడ ఉన్నాడు, అక్కడ బానే ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు, తన స్వదేశంలో ఎలా ఉండాలో అలా ఉన్నాడు. మరి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మీరు చూస్తే, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు వారికి సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు బబులోను చెరకు వెళ్ళండి, ఇండ్లు కట్టుకోండి, పొలాలు కొనుక్కోండి, ఎస్టేట్లు నిర్మించుకోండి, మీ కుమార్తెలకు అల్లుళ్ళు వెతకండి, మీ కుమారులకు వివాహాలు చెయ్యండి, అన్ని భోగ భాగ్యాలు అనుభవించండి, మిమ్మును చెరపట్టిన ఆ దేశం కోసం మీరు ప్రార్థించండి. ఎంత చక్కని మాట చూడండి. మిమ్మును చెరపట్టిన ఆ దేశం కోసం మీరు ప్రార్థించండి. మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి, మీ శత్రువుల కోసం ప్రార్థించండి అని చెప్పిన మాటే ఇక్కడ ఇర్మియా గ్రంథ ప్రవక్త ద్వారా అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రగతికి ఎంత చేయాలో అంతా చేశాడు కాబట్టి అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగం పొందాడు. తన స్వదేశానికి వచ్చినప్పుడు ఆ స్వదేశాల్లో చెందిన బిడ్డగా ఎంత చేయాలో అంతా చేశాడు. దేశభక్తి అంటే కేవలము మనం నివసించే దేశాల్లోకి అంకితం అయిపోయి భక్తి అక్కడ మాత్రమే ప్రదర్శించి, మనం ఏ దేశంలో ఉన్నాం, మనది దేశం కాదు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి అపకారం చేసేద్దాం అని చెప్పలేదు దేవుడు ఎప్పుడు కూడా. నువ్వు ఎక్కడున్నావో ఆ దేశం కోసం ప్రార్థించు. ఆ దేశ క్షేమమే నీ క్షేమం. ఆ దేశం ఎంత వర్ధిల్లితే అది నీకు మంచిది. ఈ లక్షణం నెహెమ్యాకు ఉంది. మనం ఈ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, ముఖ్యంగా ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్లే బిడ్డలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్వదేశ అభిమానాన్ని పోగొట్టుకోకూడదు. మీరు ఎక్కడున్నా కూడా ఆ దేశ అభివృద్ధి కోసం, ఆ దేశ అభివృద్ధికి ఎలాగో భౌతికంగా మీరు పార్టేకర్స్ అవుతున్నారు, ఆ దేశ అభివృద్ధి కోసం ప్రార్థించే ప్రార్థన యోధులుగా మీరు ఉండాలని చెప్పి నెహెమ్యా ప్రవక్త ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అదే విధంగా దేవుని యందలి స్థిర విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం అంటే నెహెమ్యాకి, తన బబులోను రాజు దగ్గర పనిచేస్తున్నాడు. పారసీక రాజులంటే మామూలు రాజులు కాదు వాళ్ళు. తను పుట్టి పెరిగింది ఆ దేశం. అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను మా పితరుల సమాధులను పట్టణానికి వెళ్ళొస్తాన సెలవిమ్మని అడగటువంటి మామూలు మాటల దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. కాబట్టి ప్రార్థించినప్పుడే పొందాను అనే ఒక స్థిర విశ్వాసం అతనికి ఉంది. నేను ప్రార్థించిన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఏమైనా చేయగల దేవుడు, కాబట్టి నేను వెళ్తాను అని మనసులో అనుకున్నాడు. దేవుని ఆ రాజు సన్నిధికి వెళ్ళేటప్పుడు స్థిర విశ్వాసంతో అక్కడికి వెళ్ళాడు కాబట్టి అది పొందుకున్నాడు. మనం నేర్చుకోవాల్సింది నెహెమ్యా క్యారెక్టర్ ద్వారా, మనం ఏదైనా అడిగినప్పుడు ఒకవేళ కొన్ని రోజులు మనం పొందలేకపోవచ్చు, తర్వాతైనా తప్పకుండా ఇస్తాడు. ఒకవేళ ఇవ్వట్లేదు అంటే అది మనకు మంచిది కాదేమో, అంతేగాని దేవుని మీద విశ్వాసం మనం కోల్పోకూడదు. అదే విధంగా ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకున్నాడు. నెహెమ్యా గారు ఈ ప్రాకారం కట్టేశాడు. కట్టిన తర్వాత వీళ్ళల్లో దైవభక్తి చాలా తక్కువగా ఉందని చెప్పి గమనించాడు. గమనించి ఏం చేశాడంటే, ఎజ్రా శాస్త్రి గారిని ఉపయోగించుకున్నాడు. 8, 9, 10 అధ్యాయులు ఎజ్రా శాస్త్రి గారి పాత్ర అక్కడ చూస్తాం. ఆ ఎత్తైన పీఠం మీద నిలబడి ఎజ్రా శాస్త్రి మాట్లాడతాడు అక్కడ. అంటే పుల్పిట్ అనేది మనం ఈ గ్రంథంలోనే చూస్తాం. ఎజ్రా శాస్త్రి ఎత్తైన పీఠం మీద నిలబడి పీఠం మీద మాట్లాడితే ఎన్నో గంటలు నిలబడతారు, పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు. వాళ్ళు నిలబడి కన్నీళ్లు కారుస్తూనే ఏడుస్తూనే ఉంటారు. అందరూ కూడా యూదులు. ఎందుకంటే ధర్మశాస్త్రం విపులంగా చదివి వినిపించాడు ఎజ్రా శాస్త్రి. ధర్మశాస్త్రం కాంప్రహెన్సివ్ రీడింగ్ అంటాం కదా, టీచర్స్ అందరికీ తెలుసు కదా. అంటే మనం ఒక పారాగ్రాఫ్ చదివి ముగించేటప్పటికి ఆ పారాగ్రాఫ్ లో రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు అనేది వినేవాళ్ళకి అర్థం కావాలి. అట్లాంటి కాంప్రహెన్సివ్ రీడింగ్ బైబిల్ చేశాడు నెహెమ్యా.
ఎజ్రా చేసిన వెంటనే అక్కడ నిలిచిన వారంతా కట్టలు తెంచుకుని దుఃఖం పొందారు. ఏంటంటే, అయ్యో మేము ఇంత పాపాత్ములమా, దేవుడు మాకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇట్లా ఉల్లంఘించామా అని చెప్పి వాళ్ళు చాలా బాధపడి పశ్చాత్తాపడి మేమేం చేయాలని అడుగుతారు. మేమేం చేయాలి? ఒకసారి పేతురు గారు ప్రసంగించినప్పుడు కూడా వాళ్ళ హృదయంలో నొచ్చుకుని, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటా అంటే అప్పుడు బాప్తిసం తీసుకోమని చెప్తాడు పేతురు గారు. ఇక్కడ కూడా మేమేం చేయాలని అడుగుతాడు. తర్వాత మనం అధ్యాయంలో చూస్తాం. అలాగా స్పిరిచువల్ వాల్యూస్ పెంచాడు. తర్వాత మోరల్స్, నైతిక విలువలు, ఒకళ్ళనొకళ్ళు దోచుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవటం, ఇట్లాంటి చెయ్యొద్దు అని చెప్పి నైతిక విలువలు బోధించాడు. ఆ తర్వాత ధర్మశాస్త్ర పరిధిలో ఒక్కో సత్యానికి ధర్మానికి ఒక్కోసారి కాన్ఫ్లిక్ట్ వస్తది. వచ్చినప్పుడు నువ్వు సత్యం వైపు మొగ్గాల, ధర్మం వైపు మొగ్గాల అన్నప్పుడు నీ సహోదరుడికి అన్యాయం జరగకుండా నువ్వు పాటించని చెప్పొద్దు అనమాట. అదే మనం మంచి సభరైన కథలో చూస్తాం కదా, యాజకుడు వెళ్ళిపోయాడు చూసి, లేవీయుడు వెళ్ళిపోయాడు చూసి, కానీ శత్రువైనటువంటి సమరయుడు సహాయం చేశాడు. యాజకుడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఇతను ముట్టుకుంటే నాకు యాజకత్వం ఏదో జన్మలో ఒకసారి వస్తుంది, కోల్పోతున్నా అనుకుంటాడు. కానీ పరలోకం కోల్పోతున్నా అనుకోలేదు కదా. అలాగే లేవీయుడు కూడా ఏమో నాకు ఒకవేళ అవకాశం వస్తే పోగొట్టుకుంటానేమో అనుకున్నాడు. ఇదేమి ఆలోచించిన సమరయుడు అతని శత్రువు అక్కడ యూదుడు అని చూసి కూడా చేశాడు. అది సహోదర ప్రేమ. అలాంటి ప్రేమ పరిచర్య చేయాలని చెప్పి ఆ పరోపకార దుర్నీతుడు అంటే ధురీణత అంటే అదేంటంటే అవతల వాడు ఎట్లాంటి వాడైనా నువ్వు చేయదగిన మేలు చేయకుండా ఉండొద్దు. తర్వాత విషయాలు మనం చూస్తే ఇలా అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వార్త అందుద్ది. ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయి కానీ దేవుని ఆరాధన అయితే సరిగ్గా లేదు అని చెప్పి మళ్ళీ రావటం జరిగింది. మళ్ళీ వస్తాడు నెహెమ్యా. వచ్చి ముందు దేవుని ఆరాధన క్రమాలు, పర్ణశాల పండుగలు, విశ్రాంతి దినాలు అన్ని జరిపిస్తాడు. ఎందుకంటే అవి ఎందుకు జరపాలి? ఈ రోజులో కూడా పర్ణశాల పండుగలు ఏంటి, ఇట్లాంటి మతిలేని పనులు చేస్తారేంటని చెప్పి అనుకుంటారు. కానీ ఆ పర్ణశాల పండుగల ద్వారా దేవుడు మనకేం బోధించాలనుకున్నాడు? ఒకప్పుడు నీ పితరులు ఇలా ఉండి నీకు ఈ స్థితి అందించారు కాబట్టి నువ్వు వచ్చిన మూలాలు మర్చిపోకని చెప్పడానికి పర్ణశాల పండుగ. విశ్రాంతి దినం ఎందుకు పాటించడం, ఇవన్నీ తర్వాత టాపిక్స్, అవన్నీ కూడా చేయించాడు. తర్వాత అన్య స్త్రీలు వివాహం చేసుకున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాడు. ఎందుకంటే అప్పటికే యాజకులతో సహా అన్య స్త్రీలు వివాహాలు చేసేసుకున్నారు ఇష్టం వచ్చినట్టు. కాస్త అందంగా కనపడితే ఇస్రాయేల్కి యూతులకి ఇదొక వీక్నెస్ అనమాట. అప్పుడు మిద్యాను స్త్రీలతో పాపం చేసి 24,000 మందిని పోగొట్టుకున్నారు సంఖ్యాఖండలు. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు, మళ్ళీ అన్య స్త్రీలు చేసుకున్నారు. అప్పుడు ఈసారి బెత్తం పట్టుకున్నాడు. మొదటిసారి ప్రేమతో వచ్చాడు నెహెమ్యా, అప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు. తర్వాత యూదా గోత్రపు సింహానికి సూచనగా బెత్తం పట్టుకుని వచ్చాడు. ఈసారి రెండోసారి వచ్చినప్పుడు వచ్చి కఠినమైన శిక్షలు విధించాడు. మీరు అన్య స్త్రీతో ఉన్నట్టయితే వెళ్ళిపోండి, దేశ బహిష్కరణ చేయండి. అన్య స్త్రీని వదిలిపెట్టినట్టయితే ఇక్కడ ఉండండి. అన్య స్త్రీకి మీరు కన్నా పిల్లలు కూడా వదిలేయండి. ఎందుకంటే అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే ప్రపంచంలో ఇప్పటికీ కూడా అంత మేధావి లేడన్న సొలొమోన్ మహారాజు హృదయాన్ని ఫరో కుమార్తె తిప్పేసింది. వీళ్ళు ఏమన్నా మామూలు అంతకంటే గనుల వీళ్ళు. కాబట్టి అంత కఠిన, అక్కడి నుంచే కదా యూదులకి శ్రమల ప్రారంభం. సొలొమోన్ ఎప్పుడైతే ఫరో కుమార్తెను చేస్తున్నాడో అక్కడి నుంచి విడిపోయినాయి, యూద వర్గాలన్నీ కూడా విడిపోయినాయి. కాబట్టి నెహెమ్యా అంటున్నాడు మళ్ళీ ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పి. అప్పుడు కొంతమంది యాజకులేమో ఆ భార్య బిడ్డలు వదిలేసి అక్కడ ఉండిపోయారు. కొంతమంది ఏం చేశారంటే భార్య బిడ్డలు వదలలేక వెళ్ళి గెరీజం అనే కొండ మీద ప్రార్థనలు చేయటం అనేది మొదలు పెట్టారు షోమ్రోన్ దగ్గర. తర్వాత ఈ కారణం చేత వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత రెండవసారి వచ్చినప్పుడు ఈ రకంగా రిఫర్మేషన్ చేసిన తర్వాత ఇంకొకటి ఆలోచించాడు. ఏంటంటే పూర్ పీపుల్కి ఏం చేయాలని అనుకున్నాడు. వాళ్ళు ఎంతసేపు అప్పులు తీసుకోవద్దని చెప్పడం కాదు, కానీ అప్పు లేకుండా బ్రతకటానికి వాళ్ళకి ఏమన్నా స్వయం ఉపాధి పథకాలు నేను చెయ్యాలనుకున్నాడు. అదే కదా, నేను పిల్లల్ని పంపించండి అమ్మ స్కూల్కి అని ఎవరన్నా అడిగితే అప్పుడు మాది ఇదివరకటి రోజులు, అమ్మ మీరు స్కూల్ పంపించమని అడుగుతున్నారు, వాడు వెళ్తే 4 బస్తాలు తెచ్చుకుంటాడు, అదే మాకు ఆధారం ఎలాగని చెప్పాను వాడు. ఆ తర్వాత గవర్నమెంట్ అనేక పథకాలు పెట్టింది అనుకోండి. అలాగా నెహెమ్యా గారు ఆ రోజుల్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ పేదరికాన్ని పోగొట్టడానికి కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసి మీరు వడ్డీకి తీసుకోవద్దు, ఏమన్నా కావాలంటే ప్రభుత్వమే మీకు స్వల్పంగా రుణాలు ఇప్పించుద్దని చెప్పి ఒక ఆదర్శప్రాయమైన ప్రభుత్వాన్ని అక్కడ చేయటం జరిగింది. నెహెమ్యా గ్రంథంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ గ్రంథం ప్రార్థనతో మొదలవుతుంది, ప్రార్థనతో ముగింపు అనేది జరుగుతుంది. ఈ నెహెమ్యా గ్రంథం చదువుతున్న కొద్దీ కూడా, అంటే ఇది
600 సంవత్సరాల పూర్వం జరిగిందని అనుకున్నా కూడా ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటారే మన పక్కన ఇదే కదా జరిగింది, మన ఇంట్లో ఇదే కదా జరిగింది, మన బంధువులకి ఇదే కదా జరిగింది, నా జీవితంలో ఇదే కదా జరిగింది, అప్పుడు నేను ఎలా చేసి ఉండవలసిందని ఎన్నో సందేహాలు మనకి వస్తాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక క్యారెక్టర్ పెట్టారు అంటే దాని ద్వారా మనం ఎన్నో నేర్చుకోవటానికి మాత్రమే పెట్టారు. చరిత్ర చదివేసి వదిలేయటానికి కాదు. చరిత్ర చదవని వాడు చరిత్ర సృష్టించలేడనేది మనకు తెలుసు. కాబట్టి నువ్వు చరిత్ర సృష్టించాలంటే చరిత్ర చదవాలి. చరిత్ర చదివి వదిలేయటం కాకుండా చరిత్రలో నేర్చుకున్న పాఠాలు జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ వద్దు అన్న తప్పులు నువ్వు చేయకూడదు. అప్పుడు మాత్రమే నువ్వు చరిత్ర చదివిన లాభం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఎపిసోడ్ లో మనం నెహెమ్యా గ్రంథం ఇంట్రడక్టరీ పార్ట్ మనం చదివాం. నెక్స్ట్ ఎపిసోడ్ కి అందరు కూడా ఫస్ట్ సెకండ్ చాప్టర్ చదువుకుని వస్తే దేవుని చిత్తం అయితే 2 అధ్యాయాలు చదువుదాం. నెహెమ్యా గురించి ఎంతసేపు మాట్లాడినా, ఒక రోజంతా మాట్లాడమన్నా నేను మాట్లాడతాను. ఎందుకంటే అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప మానవతావాది, అంత గొప్ప దైవ భక్తి పరుడు. కాబట్టి మరొకసారి మళ్ళీ మనం అందరం కూడా చదువుదాం. ప్రేమమడే మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడు పరమేశ్వర, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడిని తండ్రి. ఆమేన్.